స్టార్ హీరోలో పర్సనల్ వ్యవహారాలు కానీ సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కానీ తెలుసుకోవాలని నెటిజన్లకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక పుష్ప సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయిందని సమాచారం అయితే ఉంది. మరికొన్ని సీన్లు అలాగే ఉండిపోయాయట. అయితే ఈ సినిమా మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కామన్గా సినిమాకు సంబంధించిన లొసుగులు అంత ఈజీగా బయటికి రావు, మేకర్స్ అయితే రానివ్వరు కూడా. కానీ పుష్ప సీక్వెల్ గురించి చాలా విషయాలు అయితే లీక్ అవుతున్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే కొద్ది రోజుల నుంచి పుష్ప 2 షూటింగ్ జరగడం లేదు. షూటింగ్ విషయంలో సుకుమార్ ప్లానింగ్ ఏమాత్రం బాలేదని, సడన్గా గ్యాప్ ఇచ్చి అతను అమెరికాకి ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళిపోయాడని టాక్ అయితే ఉంది. కోపం వచ్చిన అల్లు అర్జున్ కూడా పుష్ప క్యారెక్టర్ కోసం పెంచిన గడ్డం తీసేసి తను కూడా వెకేషన్కు వెళ్ళాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ కాబోతుంది అన్నారు. అంటే ఈ సినిమా ఈ సమయానికి కూడా రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు చాలామంది నెటిజన్లు. జూలై 19వ తేదీన రిలీజ్ కాబోతున్న చిన్న సినిమా పేక మేడలు ప్రమోషన్స్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన కామెంట్లు ఈ వార్తలు బీజం పోస్తున్నాయి. పేక మేడలు సినిమాని అతని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రిపోర్టర్లతో ముచ్చటించారు కూడా. ఈ క్రమంలో ఆయనకి పుష్ప 2 ఇష్యూ గురించి ఓ ప్రశ్న ఎదురైతే ఆ ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు ఆయన. పుష్ప 2 షూటింగ్ విషయంలో ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ ఎందుకు గడ్డం తీసేశారు అంటూ ప్రశ్నిస్తే ఆ ప్రశ్నను దాటవేసి ఈ సందర్భం కాదన్నారు. మీ ప్రశ్న నేను వినలేదు, నాకు సంబంధం లేదు అంటూ సైడ్ అయిపోయారు. దీంతో నిజంగానే పుష్ప 2 ఆగిపోయిందనే టాక్ మరింతగా పెరుగుతుంది. అయితే హీరో డైరెక్టర్ విషయంలో ఎలాంటి గొడవలు జరిగినా కాంప్రమైజ్ కావాల్సిందే. ఈ సినిమాకు ఇప్పటికే నిర్మాత ఏకంగా 400 కోట్లను ఖర్చు చేశారని తెలుస్తుంది. కేవలం గొడవల వల్ల ఇంత పెద్ద సినిమా ఆగిపోవడం అనేది అసంభవం అంటున్నారు విశ్లేషకులంతా కూడా. గతంలో భారతీయుడు విషయంలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ఆ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. కోర్టులో కేసు గెలిచిన లైకా ప్రొడక్షన్స్ సినిమాను కంటిన్యూ చేశారు. అందరూ అనుకున్నట్లు సుకుమార్ అల్లు అర్జున్ విషయంలో అదే జరిగితే మైత్రి మూవీస్ మేకర్స్ కూడా అదే చేస్తారు కావచ్చు అంటున్నారు మరికొంతమంది. అయితే సినిమాల విషయంలో అభిప్రాయ భేదాలు రావడం, చిన్న చిన్న గొడవలు జరగడం కామన్. కాస్త గ్యాప్ తీసుకొని సినిమాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా మళ్ళీ షూట్ ప్రారంభిస్తారు. పుష్ప 2 విషయంలో కూడా అదే జరుగుతుంది అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు. అల్లు అర్జున్ గడ్డం తీయడం వెనుక కూడా ఎలాంటి సమస్య లేదని, చివరి విషయంలో హీరో మారడం, ప్రజలకు సేవ చేయడం లాంటి సన్నివేశాలు ఉంటాయి. అందుకే అల్లు అర్జున్ గడ్డం తీసుకున్నారు కావచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప 2 సినిమా మాత్రం త్వరలో వస్తుందని, ఈ విషయంలో అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అయితే సలహాలు అయితే ఇస్తున్నారు.